అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అంటే ఏది కూడా ఎక్కువ కాకూడదు, ప్రతిదీ లిమిట్లో ఉండాలి. నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాను అంటే హీరోస్ మీద వస్తున్న ట్రోలింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఫ్యాన్ వార్డ్స్ అన్నవి కామన్. ఒక సినిమా హీరో ఇంకొక సినిమా హీరో ఫ్యాన్కి నచ్చాలి అన్న రూల్ ఏమీ లేదు. అండ్ అంతేకాకుండా ఒక సినిమా హీరో లుక్ నచ్చినప్పుడు ఇంకొక సినిమా హీరో ఫ్యాన్ దాన్ని ట్రోల్ చేస్తారు. సో ఇవన్నీ వాళ్ళకి ఇంకో హీరో మీద ఉన్న అభిమానంతో జరిగే ప్రాసెస్లో అయిపోతూ ఉంటాయి. సో అక్కడి వరకు బాగానే ఉంది. కానీ హీరోల యొక్క ఎమోషన్స్ని కూడా టచ్ చేయడం, దానిని కూడా ట్రోల్ చేయడం ఎందుకో కొంచెం బాగాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం ఒక్క హీరో గురించి మాట్లాడట్లేదు. మహేష్ బాబు అవ్వచ్చు, ప్రభాస్ అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళని పర్సనల్గా కూడా ట్రోల్ చేస్తున్నారు అనమాట. దాని గురించే డిస్కస్ చేయబోతున్నాను. ఒకసారి మనం చూసుకున్నాము అంటే నిన్న జరిగిన దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. లైవ్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు. సో వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. దాని తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా. అందుకు మహేష్ బాబు కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఏమన్నాడు? సో మా నాన్నగారు లేకుండా సినిమా రిలీజ్ అవుతోంది. ఎప్పుడైనా మా నాన్నగారు ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అయితే, ఆ సినిమా హిట్ అయితే దాని గురించి రికార్డ్స్ గురించి తను మాట్లాడేవాడు. ఇప్పుడు అతను లేడు కాబట్టి ఇక మీరే నాకు అమ్మ నాన్న అని అభిమానుల్ని ఉద్దేశించి మహేష్ బాబు అన్నాడు. సో ఆ టైంలో తన గొంతులో కొంచెం బాధ కూడా మనందరికి కనిపించింది. ఇక్కడ వరకు బాగానే ఉంది, దీన్ని పక్కన పెడదాం. అండ్ ఇంతకు ముందు అరవింద సమేత తీసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫాదర్ హరికృష్ణ గారు చనిపోయారు యాక్సిడెంట్లో. సో ఆ తర్వాతే ఆ సినిమా ఈవెంట్స్ జరిగాయి. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. అండ్ ఇంకొకటి చూసామంటే ప్రభాస్కి సంబంధించింది. సో కృష్ణంరాజు గారు చనిపోయారు. ఆ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ చాలా పెద్ద ఎత్తులో వంటకాలు అనమాట. ఏదో వంటలు పెడుతున్నాం కదా అంటే సింపుల్గా పెట్టకుండా కృష్ణంరాజ్కి ఏవేవో ఫుడ్స్ ఇష్టమో కొన్ని చాలా రకాలు వెరైటీస్ 10-20 రకాల వంటలు, వెజ్ నాన్ వెజ్, ఎగిరేవి దూకేవి అన్నీ పెట్టి, సో వాళ్ళ ఫాదర్ లాంటి వ్యక్తి అనమాట. సో ఫాదర్ లాంటి వ్యక్తి మీద ప్రేమను చాటుకున్నాడు అండ్ అభిమానులతో పంచుకున్నాడు అదంతా. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే ఫర్ సపోజ్ నిన్న మహేష్ బాబు మాట్లాడాక ఇతర హీరో ఫ్యాన్స్ మహేష్ బాబును ట్రోల్ చేస్తున్నారు. ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఇతర హీరో ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ప్రభాస్ ఫుడ్ పెట్టినప్పుడు కూడా అందరికీ ఫుడ్ దొరికిందా అని సర్కాస్టిక్గా ట్రోల్ చేశారు. సో ఫ్యాన్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయి, అలాగే హీరోస్ కూడా ఎమోషన్స్ ఉంటాయి. మనలాగా వాళ్ళు మనుషులు, బట్ టాలెంట్ యూస్ చేసుకోనో వాళ్ళు ఎక్కువ మందికి నచ్చో వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. సో ఇంటికి వెళ్ళాక వాళ్ళకి అమ్మ నాన్న భార్య పిల్లలు అందరూ ఉంటారు. వాళ్ళకు ఫ్యామిలీ పైన ప్రేమ ఉంటుంది. సో మరి వాళ్ళ ఫాదర్ చచ్చిపోయినారు అండ్ అలాగే వాళ్ళ మదర్ చనిపోయింది, లేకుంటే ఇక్కడ ఫాదర్ లేకుంటే పెద్ద నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ ఎమోషన్ని వాళ్ళు బయట పెట్టుకుంటే దాన్ని కూడా ట్రోల్ చేయడం అన్నది చాలా దారుణం అయిపోతుంది. నేను చెప్తుంది ఏంటి అంటే ఫస్ట్లోనే చెప్పాను, లిమిట్ ఉంటుంది. లుక్స్ని ట్రోల్ చేయండి, ఇంకొకసారి వాళ్ళ లుక్ కనిపించకూడదు అని చెప్పి, లేకుంటే వాళ్ళ యాక్టింగ్ని ట్రోల్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది. మీకు నచ్చని యాక్టింగ్ ఇంకొకరికి నచ్చుతుంది, వాళ్ళకి ఫ్యాన్స్ అవుతారు. అంతేగాని పర్సనల్ విషయాల్లోకి దూరి కూడా ట్రోల్ చేయడం అనేది చాలా దారుణం అయిపోతుంది అన్నమాట సోషల్ మీడియాలో. అంటే ఈ సోషల్ మీడియా వచ్చాకే ఇదంతా ఎక్కువైపోయింది. సో వాళ్ళ బాధని కూడా మనం కామెడీ చేసుకొని కామెడీగా ట్రోల్ చేయడం అనేది ఎప్పటికైనా అది మనకే ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. తర్వాత వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే సందర్భాలు కూడా బయట కూడా అంటే వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర కూడా వాళ్ళు ఫ్రీగా ఉండలేరు. అండ్ ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. అల్లు అర్జున్ ఒక ఈవెంట్లో ఒకసారి బాగా పగలబడి నవ్వుతాడు అనమాట. సో దాన్ని ట్రోల్స్ చాలా గట్టిగా ట్రోల్ చేసుకున్నారు నవ్వడం గురించి. సో రీసెంట్గా ఒక ఫంక్షన్ జరిగితే అల్లు అర్జున్ నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వుతున్నాడు. సో అంటే అసలు కనీసం వాళ్ళు ఫ్రీగా ఉండే కర్టసీ కూడా మనం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. సో ఇలాంటివన్నీ ఒక లిమిట్ వరకు పెట్టుకొని ట్రోలింగ్స్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం అనమాట. అది మహేష్ బాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, ప్రభాస్ అవ్వచ్చు, ఎవరైనా ఏ స్టార్ హీరోకైనా వాళ్ళకు ఒక పర్సనల్ స్పేస్ అన్నది ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే క్వశ్చన్ చేయండి, వాళ్ళ సినిమాలు బాగాలేకుంటే చూడకండి, ట్రోల్ చేయండి. అంటే లిమిట్స్ ఉంటుంది. ఎందుకంటే దీన్ని మనం ఆపలేం. సినిమాలు నచ్చనప్పుడు, లుక్స్ బాగాలేనప్పుడు దాన్ని చెప్పకు అంటే నన్నే క్వశ్చన్ చేస్తారు, నీకెందుకు మేము చేసుకుంటామని. కానీ పర్సనల్ స్పేస్ని అయితే ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంటుందన్నమాట. ఒక నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్గా నేను నా అభిప్రాయాన్ని ఇక్కడ నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.